సో జబర్దస్త్ అంటే అది ఒక మంచి ఆపర్చునిటీ. ఒకప్పట్లో బీభత్సమైన ఫ్యాన్స్ ఉండేవి. అలాంటి జబర్దస్త్ని వదిలేసుకొని మంచి పీక్ టైంలోనే వచ్చేసారు మీరు బయట. దానికి కారణం ఏంటి? సో మరీ చిన్న చిన్న రోల్స్ ఇస్తుంటే మనసు కొంచెం బాధ అనిపించేది. ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏంటి అని చెప్పగలరా? సో మా టీం తీసేశారు కరోనా తర్వాత. ఈ జబర్దస్త్ లో ఆర్పి అన్న బయటకు వచ్చి జబర్దస్త్ మీద అలిగేషన్స్ వేశాడు. సో అవి ఎలా అనిపించాయి మీకు? అప్పట్లోనే ఉంది ఆర్పిఎన్లో. ఒకప్పుడు జబర్దస్త్ అంటే ఈటీవీలో 9:30కి మనం రెడీ అయిపోయాం. ఇప్పుడు అసలు జబర్దస్త్ ఉందా లేదనేది కూడా ఎవరికి తెలియట్లా. సో ఇంతలాగా పడిపోద్దని మీరు గెస్ చేశారు, లేకపోతే ఈ కారణాలు ఏంటి అసలు ఇలా పడిపోవడానికి? కారణాలంటే చాలా రీజన్స్ ఉన్నాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాల్ పోస్టర్. నేను మీ విష్ణు చరణ్. ఈ రోజు మన గెస్ట్ గురించి చెప్పాలంటే, దశావతారం సినిమా చూస్తే మనకి కమల్ హాసన్ గారి అవతారాలు ఎన్ని గుర్తొస్తాయో అలాగే యూట్యూబ్లో ఈయనకన్నా అవతారాలు ఉన్నాయి. మెయిన్గా ఒక్క ముక్కలో జెన్యూన్ రివ్యూ అనగానే ఈయన గుర్తొస్తాడు. సో మహిదర్ బిగ్ బాస్ రివ్యూస్, మహిదర్ వైబ్స్, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. అలాగే ప్రతి మూవీ రివ్యూ కూడా ఆయన ఛానల్లో ఉంటుంది. ఆయన జబర్దస్త్ నుంచి స్టార్ట్ అయ్యాడు ఆయన జర్నీ. ఆయన ఎవరు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఆయనే జబర్దస్త్ మహిదర్ గారు. అలాగే యూట్యూబ్ రివ్యూయర్ మహిదర్ గారు, ఎన్నో పేర్లు ఉన్నాయి. అంటే మిమ్మల్ని ఏమని పిలవాలి? ఫస్ట్ మహిదర్ అంతే మహిదర్. సో ఫస్ట్ మీ జర్నీ అయితే జబర్దస్త్ నుంచి స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి మనం బిగ్ బాస్, మూవీ రివ్యూస్, ఇక ఏదైనా పొలిటికల్ అన్ని ఒక ఫ్లోలో ట్రెండింగ్ ఇష్యూ, కరెంట్ అఫైర్స్ కూడా చెప్తాను. సో ఈ లిస్ట్ లో మిమ్మల్ని ఏది యాడ్ చేయాలో అది కూడా ఒకటి మిస్ అయిపోయింది. ఇన్ని ఉన్నాయి కదా. సో ఫస్ట్ మీరు జబర్దస్త్ లో మీ జర్నీ స్టార్ట్ అయింది. సో జబర్దస్త్ అంటే అది ఒక మంచి ఆపర్చునిటీ. ఒకప్పట్లో బీభత్సమైన ఫ్యాన్స్ ఉండేవి. అలాంటి జబర్దస్త్ని వదిలేసుకొని మంచి పీక్ టైంలోనే వచ్చేసారు మీరు బయట. దానికి కారణం ఏంటి? అంటే ఇంకా అక్కడ సిచ్యువేషన్స్ అంటే ఒక 4.5 years వరకు చేశాను నేను జబర్దస్త్ లో. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ గా అరౌండ్ మొత్తం కలిపి అంటే టీమ్ లీడర్ కి ఒక 18 స్కిట్స్, ఆర్టిస్ట్ గా మొత్తం కలిపి ఒక 200 స్కిట్స్ దాకా చేశా. సో నేను అందులో అచీవ్ చేయాలనుకున్న ప్రతిదీ అచీవ్ చేశాను. ఆ తర్వాత కూడా నాకు కంటిన్యూ అవ్వాలని ఉండేది, ఎందుకంటే జబర్దస్త్ అంటే ఇష్టం నాకు. నేను బేసిక్గా హైదరాబాద్ వచ్చింది ఓన్లీ జబర్దస్త్ అన్న ఉద్దేశంతో. నాకు జబర్దస్తే ఇండస్ట్రీ. బేసిక్గా చాలామంది ఇండస్ట్రీ కోసం జబర్దస్త్ని ఒక పాత కింద యూజ్ చేసుకుంటారు. బికాస్ జబర్దస్త్ అనేది ఒక షార్ట్ కట్ లాంటిది. అంటే డైరెక్ట్గా మిమ్మల్ని చాలామందికి పరిచయం చేస్తుంది, ఇండస్ట్రీ వాళ్ళకు కూడా పరిచయం చేస్తుంది. అందుకని దాన్ని వాడుకుంటారు. కానీ నాకేంటంటే జబర్దస్తే ఇండస్ట్రీని జబర్దస్త్ అనుకునే వచ్చా, ఇంకేం లేదు నా మైండ్లో. సో జబర్దస్త్లో నేను ఏవైతే అచీవ్ చేయాలనుకున్నా చేశాను. టీమ్ లీడర్ కూడా అయిపోయాను, వెరీ హ్యాపీ. అయినా కూడా అది తీసినా కూడా కంటిన్యూ చేద్దాం అనుకున్నా, బట్ కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. ఆ టైంలో ఇంకా సరే దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ అని అనిపించింది ఇంకా. సో ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏంటి అని చెప్పగలరా? ఒకటి రెండు అంటే మెయిన్ ఒకటే, ఆ ఒక్క సిచ్యువేషన్ టైంలోనే అలా అనిపించింది. ఆ ఒక్కదాని కారణంగానే ఆ డెసిషన్ తీసుకున్నా కూడా యాక్చువల్లీ. సో మా టీం తీసేశారు కరోనా తర్వాత. మా టీం తీసేసి మాది శశి అన్న టీం తీసేసి చంటన కాదు శంకరన్నని తాగుబోతు రమేష్ అని తీసుకొచ్చి 2 టీమ్స్ ఫామ్ చేశారు. అలా ఫామ్ చేసినప్పుడు సరే ఓకే వేరే టీమ్స్లో చేద్దాం అనుకున్నాను. చంటన టీంలో చేస్తున్నాను ఆర్టిస్ట్గా. బట్ ఒక 200 స్కిట్ల దాకా అప్పటికే చేసున్నాం కదా. సో టీమ్ లీడర్గా కూడా చేసున్నాం. సో మరీ చిన్న చిన్న రోల్స్ ఇస్తుంటే మనసు కొంచెం బాధ అనిపించేది. సో ఆ టైంలో సరే టీం మారదామని చెప్పి రమేష్ అన్న టీంకి వెళ్ళాను. ఒక షెడ్యూల్ చేశాను, 2 స్కిట్లు చేశాను. ఒక షెడ్యూల్ అంటే నెక్స్ట్ షెడ్యూల్కి ప్రాక్టీస్కి వెళ్తే రమేష్ అన్న మహిదర్ నిన్ను తీస్తాను నీకు తెలీదా అన్నారు. అంటే అక్కడ అందరం కూర్చొని ఉన్నాం. అప్పుడు రమేష్ అన్న వచ్చారు, పలకరిస్తే ఇట్లా అన్నారు, నాకు తెలియదు అన్న మీరు చెప్పలేదు కదా అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తా అన్నారు, అందుకే చెప్పలేదు అన్నారు. వాళ్ళు నాకు ఎవరు చెప్పలేదని చెప్పి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే శాంతి కుమార్ గారును జీవనన్న శశి కలిపి ఒక టీం ఫామ్ చేయడం కోసం శాంతి కుమార్ గారు ముందు బయటకు వెళ్ళిపోయారు. సో శాంతి కుమార్ గారు మళ్ళీ వెనక్కి వచ్చారు. అట్ ద సేమ్ టైం నరేష్ ఉన్నాడు కదా, మా జబర్దస్త్లో ఉంటాడు కదా, కొంచెం స్పెషల్ పర్సన్. సో తను కూడా ఈ టీంకి వచ్చాడు, తనను కూడా ఈ టీంకి వేశారు. ఇద్దరం పంచ్ బేస్డ్ ఆర్టిస్టులు కదా, అంటే నరేష్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది, బట్ పంచులకి ఇద్దరికి కూడా బాగా వర్కౌట్ అవుతాయి. అందుకోసం ఒకటే టీంలో 2 పంచ్ బేస్డ్ ఆర్టిస్టులు ఎందుకని చెప్పి ఇంకా వద్దనుకొని నన్ను తీశారు. సో ఆ విషయం నాకు చెప్పారు, ఒకటే టీంలో 2 ఎందుకని తీసాము, ఇది నువ్వు పెద్దగా పట్టించుకోవు, నువ్వు పెద్ద ఫీల్ కావు కదా అని నీకు చెప్పలేదు, ఇప్పుడు తర్వాత కనబడినప్పుడు చెప్దాంలే అనుకున్నా అన్నారు. నేను మనిషినే కదన్నా, నేనెందుకు పట్టించుకోను, నేనెందుకు ఫీల్ గాను, నేను అవుతాను కదా, నాకు బాధేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పేశారు అనుకోండి అన్న, నేను ఎవరో ఒకరితో ఫోన్లో మాట్లాడుకొని ఈ షెడ్యూల్కి రాకుండా నెక్స్ట్ షెడ్యూల్కి రావడమో,
లేదంటే ఓన్లీ యూట్యూబ్ స్కిట్లు చేసేవారు అప్పట్లో, ఇప్పుడు తర్వాత ఫేస్బుక్లో కూడా పెట్టారు. ఓకే. సో వాటి కోసమో వద్దును, అట్లా కాకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి కూర్చొని అక్కడికి వెళ్ళిన తర్వాత టీం లీడర్ వచ్చి నిన్ను తీసావు నీకు తెలీదా అంటే అది కొంచెం బాధగా ఉంటుంది కదా. ఎవరికైనా ఉంటుంది. అది కొంచెం కరెక్ట్ అనిపించలే. నేను ఇంకెవరితోనైనా మాట్లాడుకొని నెక్స్ట్ షెడ్యూల్కైనా వద్దును, ఇంక ఇది ఏమో నాకైతే ఇది నచ్చలేదని చెప్పాను. ఆ మూమెంట్ నేను డిసైడ్ అయిపోయాను, ఓకే ఇంకా దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్. ఇంకా అంటే మనకి ఓ సుధీర్ అన్నకి, ఆది అన్నకి, చంద్ర అన్నకి, చంటి అన్నకి వీళ్ళకి ఇచ్చినంత ప్రియారిటీ ఇమ్మని ఎప్పుడూ కోరుకోలేదు. ఓకే, మీకు కావాల్సింది మీకు వస్తే చాలు. మనకేంటంటే అట్లీస్ట్ మరీ జీరో ప్రియారిటీ కంటే అట్లీస్ట్ ఒక 5 or 10 ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళకి 100, 90 అలా ఉంటుంది, మనకు అంత వద్దు ఎలాగో. ఓకే. అది కూడా లేదు అని అనిపించిన టైంలో ఇంక అక్కడ ఉండలేం కదా. సో అందుకే వచ్చేద్దాం అని డిసైడ్ అయ్యాను. బట్ ఎందుకైనా మంచిదని చెప్పి టీం లీడర్గా ఉంటేనే మనకు గౌరవం కదా అని చెప్పి ఒకసారి కీర్తి గారిని వెళ్ళి అడిగాను. అంటే మళ్ళీ మన మేనేజర్ ఓకే. ఆయన అడిగాను. అడిగితే ఒక 3 days టైం ఇవ్వు మహిదర్ అన్నారు, టీం లీడర్గా ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని. 3 days తర్వాత లేదన్నారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా సరే సార్ వెళ్ళిపోతున్నాను ఇంకా చెప్పి వచ్చేసాను. ఇంకా ఓకే, మీకు ఈ డెసిషన్ సడన్గా చెప్పారు కదా, ఈ సడన్ డెసిషన్ వెనకాల ఏమన్నా రాజకీయాలు కానీ ఏదైనా జబర్దస్త్లో ఏమైనా క్యాస్ట్ బేస్డ్ ఆర్టిస్ట్ని పిక్ చేయడం కానీ అలాంటివి ఏమైనా మీకు అనిపించాయి అప్పట్లో? ఈ డెసిషన్ వెనకైతే ఏమి ఉండకపోవచ్చు. ఓకే. ఈ డెసిషన్ అనేది టీమ్ లీడర్ చాయిస్. ఎందుకంటే టీమ్ లీడర్కి ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఎటుపోయినా పర్లేదు, నా స్కిట్ బాగా వస్తే చాలు. ఈవెన్ నేను టీమ్ లీడర్గా ఉన్నప్పుడు కూడా నేను కూడా అదే ఆలోచించాను కాబట్టి నేను ఈ విషయంలో ఎట్లాంటి రాజకీయాలు అయితే లేవు. బట్ మిగతా టైమ్స్లో ఉన్నాయి ఖచ్చితంగా, కొన్ని చోట్ల కనబడతాయి ఆ రాజకీయాలు అయితే ఉంటాయి, పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఓకే. కొంతమంది నచ్చుతారు కొంతమంది వ్యక్తులకి, అది దానికి క్యాస్ట్ అనేది కొన్నిసార్లు రీజన్ అవ్వచ్చు, అలా ఉంటుంది ఉన్నది కూడా. మీరు టీమ్ లీడర్గా చేసినప్పుడు అలాగే చాలా వేరే టీమ్స్ కూడా మీరు స్క్రిప్ట్ రైటర్గా కూడా పనిచేశారు. టీమ్ లీడర్గా చేసినప్పుడు కాదు, ముందు. ఓకే, టీమ్ లీడర్ ముందు చేసి ఎవరన్నా ఏ టీమ్స్ అవి? వెంకీ అన్న టీంకి రాశాను, వెంకీ మంకీస్ టీంకి రాసామని. తర్వాత నేను అభి అన్న టీం కూడా 1 or 2 skits రాశాను. ఓకే. తర్వాత పంచప్రసాద్ అండ్ నాటినాస్ టీంకి కూడా కొంచెం డైలాగ్స్ పరంగా హెల్ప్ చేసేవాడిని. తర్వాత కార్తిక్ అండ్ అవినాష్ అనే టీంకి కూడా కొంతవరకు కాన్సెప్ట్స్ అండ్ డైలాగ్స్లో రైటింగ్ హెల్ప్ ఉండేది, అట్లా చేసేవాడిని. సో కొన్ని టీమ్స్కి రాశాను, కొన్ని టీమ్స్కి ఇండైరెక్ట్ సపోర్ట్ లాగా, అంటే మొత్తం స్కిట్ అంతా అన్నట్టు కాకపోయినా కొన్ని డైలాగ్స్ వరకు, ఆ కాన్సెప్ట్ ఇవ్వడం వరకు, కొన్ని పోర్షన్స్ వరకు అలా రాసేవాడిని, అలా చేసేవాడిని. సో అలాగా. బట్ ఇమీడియట్గా ఆర్టిస్ట్గా వెళ్ళిపోయాను కదా. వెంకీ అన్న టీంలో రైటర్గా ఒక 7 షెడ్యూల్ చేశా, దాన్ని ఇమీడియట్గా ప్రకాష్ అన్న టీంకి ఆర్టిస్ట్కి వెళ్ళిపోయాను కదా. సో రైటర్గా ఇంకా తర్వాత ఎప్పుడైనా అవసరం ఉంటే రాసేవాడిని తప్ప కంటిన్యూస్గా దాని మీద లేదు, అదే ఫీల్డ్ అయితే కాదు. ఓకే. ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్కి ఎంత ఉంటుంది, ఆర్టిస్ట్కి అలాగే టీమ్ లీడర్కి అప్పట్లో శాలరీస్ ఎలా ఉండేవి, అదే పేమెంట్స్ ఎలా ఉండేవి? అంటే డిపెండ్స్ ఆన్ టీమ్ లీడర్స్ రీచ్. అంటే టీఆర్పీలు బట్టి, ఇప్పుడు మా స్కిట్ వస్తున్నప్పుడు ఇంత టీఆర్పీ వచ్చింది అనుకోండి, దాన్ని బట్టి ఒక లెక్క ఉంటుంది. వేరే వాళ్ళ స్కిట్ ఒక టీఆర్పీ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఆది అన్న టీంకి ఒక రేటింగ్ ఉంటుంది, మా టీంకి ఒక రేటింగ్ ఉంటుంది, సుధీర్ అన్న టీంకి ఒక రేటింగ్ ఉంటుంది, భాస్కర్ అన్న టీంకి ఒక రేటింగ్ ఉంటుంది. సో రేటింగ్స్ మారుతాయి, వాటిని బట్టి ప్రైజెస్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. మా టీం లీడర్కి ఇచ్చేదాన్ని బట్టి దాంట్లో టీడీఎస్ అది కటింగ్ ఉంటుంది. మళ్ళీ ఇంకా ఇవన్నీ పోగా ఆయనకి ఏదైతే వస్తుందో దాంట్లో రైటర్కి, ఆర్టిస్టులకి అందరికీ ఇచ్చుకోవాలి కాబట్టి దాని తగ్గట్టు ఇస్తారు. సో నాకైతే జబర్దస్త్లో ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ స్కిట్కి 1000 rupees ఇచ్చేవారు రైటర్గా ఉన్నప్పుడు, కానీ తర్వాత ఆర్టిస్ట్ అయిన ఇనీషియల్ స్టేజెస్లో కానీ. ఆర్పీ అనే టీంలోకి వచ్చాక కూడా ఒక 60-70 skits వరకు 1000 ఇచ్చారు. తర్వాత ఇంకొక 50-60 skits వరకు 2000 ఇచ్చారు. నేను టీమ్ లీడర్గా ఉన్నప్పుడు నాకు మిగిలింది 5000 పర్ స్కిట్. ఇక జబర్దస్త్ అంటే మంచి ప్రొడక్షన్, అక్కడ ఫుడ్ కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ మీకు ఎలా అనిపించింది? అంటే అందరికి ఒకేలాగా ట్రీట్ చేసేవారు ఫుడ్ విషయంలో కానీ అక్కడ? అప్పుడు ఇదైతే కొన్ని విషయాల్లో ఆ టీఆర్పీని బట్టి రెమ్యునేషన్ అన్నారు, అలాగే కొన్ని విషయాల్లో పర్ఫార్మెన్స్ని బట్టి కూడా అన్నీ మారిపోయి అన్నారు. ఫుడ్ అన్నిట్లో కూడా ఈక్వల్ ఉండే చేసి చూసేవాళ్ళ? అంటే ఫుడ్ అంటే ఇప్పుడు టీమ్ లీడర్స్కి ఎప్పుడు స్పెషల్గా ఉంటుంది, స్పెషల్ క్యారేజెస్ ఉంటాయి టీమ్ లీడర్స్కి. సో వాళ్ళ కోసం క్యారవాన్కి ఆర్ రూమ్స్, అంటే బేసిక్గా అందరికీ క్యారవాన్స్ ఇవ్వలేరు కదా, కొన్ని రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ అయిపోగా ఇంకా ఎంతమంది అయితే మిగులుతారో వాళ్ళ క్యారవాన్స్ ఉంటాయి. సో అలాగా వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతాయి టీమ్ లీడర్స్కి అయితే. ఆర్టిస్ట్లకి ప్రొడక్షన్ ప్లేస్ ఉంటుంది, ఎయిదర్ టెంట్ కానీ లేదంటే రూమ్ కానీ. అన్నపూర్ణలో ఉన్నన్ని రోజులు టెంటే ఉండేది. నానక్రమ్ కూడా షిఫ్ట్ అయ్యాక ఒక రూమ్, ఒక చిన్న రూమ్ లాగా, అంటే ఇంతకంటే ఒక డబల్ ఉంటుంది, ఈ రూమ్ కంటే కొంచెం డబల్ ఉంటుంది. ఎట్లా చెప్పాలంటే ఒక చిన్న పాతకాలం ఇల్లులు ఉంటాయి చూడు సినిమాల్లో చూపి, అలాంటి ఒక ఇంట్లో మాకు భోజనం పెట్టేవారు. సో అట్లీస్ట్ అలా ఉండేదన్నమాట.
బట్ ఏంటంటే అందులో కూడా మళ్ళీ మేనేజర్లకు వేరే రకంగా ఆర్టిస్టులకు వేరే రకంగా ఉండేది. ఓకే, టోకెన్ సిస్టమ్ ఇది అది ఉంటది. అది అసలు దాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటారంటే టీంలో ఎన్నో ఏళ్లుగా చేస్తున్నారు, సీనియర్ కంటెస్టెంట్, సీనియర్ ఆర్టిస్ట్, అయినా కూడా టోకెన్ లేకపోతే పెట్టరు. అది ఏందో అది కొంచెం బ్యాడ్ సిస్టమ్ అది. ఒకప్పుడు జబర్దస్త్ అంటే ఈటీవీలో 9:30కి మనం రెడీ అయిపోయాం. ఇప్పుడు అసలు జబర్దస్త్ ఉందా లేదనేది కూడా ఎవరికి తెలియట్లా. సో ఇంతలాగా పడిపోద్దని మీరు గెస్ చేశారు, లేకపోతే ఈ కారణాలు ఏంటి అసలు ఇలా పడిపోవడానికి? కారణాలంటే చాలా రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1 వచ్చి పాత వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. సో పాత వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు, మీరే చూస్తారు. సుధీర్ అన్న లేరు, ఆది అన్న లేరు, అభి అన్న లేరు, చంద్ర అన్న లేరు, ఆర్పి అన్న లేరు, ఎవరు లేరు. సో వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ బాగుండేది. అంటే కాంబినేషన్ ఆఫ్ స్కిట్స్, ఒక టీంలో కాంబినేషన్ మాత్రమే బాగుంటే ఆ టీమ్ స్కిట్ బాగుంటుంది. బట్ ఓవరాల్గా షోలో ఉన్న అన్ని టీముల కాంబినేషన్ బాగుంటే షో బాగుంటుంది. అలా కాంబినేషన్ సెట్ అయ్యింది ఇంతకు ముందు. ఇప్పుడు అలా లేదు. అందరూ ఏదర్ ఆటో పంచుల మీద కాన్సన్ట్రేట్ చేయడమో, లేదంటే అందరూ ఏదర్ ఏమంటారు కన్ఫ్యూజన్ డ్రామాల మీద చేయడమో ఏదో చేస్తున్నారు. ఒకప్పుడు అలా కాదు. మీరు ఒక ప్యాటర్న్ నోటీస్ చేయండి. ఒకటి ఎక్స్ట్రా జబర్దస్త్నే తీసుకుందాం. చంద్ర అన్నది మంచి డ్రామా ఓరియంటెడ్ స్కిట్స్ ఉంటాయి. సుధీర్ అన్నది మంచి గెటప్స్ తో, యూనిక్ కాన్సెప్ట్స్ తో, మంచి ఆటో పంచులతో అట్లా ఫన్ వెళ్ళేది. భాస్కర్ అన్నది ఆయనది అదంతా కూడా ఒక సెపరేట్ సెగ్మెంట్ ఉండేది ఆయనకి. అది సనత్ నగర్ సత్యనో, లేదంటే అమాయకపు క్యారెక్టర్లు రాజమౌళి గారు వేయడమో, లేదంటే ఏదో ఒకటి మొత్తానికి. సో అట్లా ఆయనది ఒక ట్రాక్ ఉండేది. ఆ తర్వాత రాకేష్ అన్న చిన్నపిల్లలతో చేసేవాడు, ఆయనది ఒక ట్రాక్ ఉండేది. ఇట్లా 6 టీములు ఉన్నాయంటే 6 రకాలుగా ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ ఒకటే రకం చేస్తున్నారు. అంటే ఇది వర్కౌట్ అయింది కదా అని చెప్పి అందరూ అదే చేస్తున్నారు. గంట సేపు అదే ఎందుకు చూడాలని చెప్పి ఆడియన్స్ చూడడం మానేస్తారు ఒకటి. రెండోది వచ్చి ఈ టైంకే నీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తా, నువ్వు ఈ టైంకే చూడాలి అంటే చూసే రోజులు పోయాయి. ఆడియన్స్కి ఏంటంటే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది కావాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు అర్ధరాత్రి 2ంటికి తెలివి వచ్చింది, నాకు నిద్ర పట్టట్లా, నేను ఆ టైంకి చూడాలి, నాకు ఇస్తావా నువ్వు? ఆ టైంకి జబర్దస్త్ చేయలేరుగా, అవ్వదు. సో ఆ టైంకి ఏం చేస్తాడు మరి? ఇంకా జియో హాట్స్టారో, నెట్ఫ్లిక్సో, ప్రైమో ఓపెన్ చేసుకుని ఏదో వెబ్ సిరీసో ఏదో చూసుకుంటారు, యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదో చూసుకుంటారు. సో అంటే ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ దొరికే విధానం మారిపోయి ఆడియన్స్కి ఏమంటారు ఒక కన్వీనియన్స్ ఇచ్చేసింది ఎంటర్టైన్మెంట్ అనేది రకరకాల సెక్టార్స్లో వచ్చేసరికి. సో పర్టికులర్గా నువ్వు టీవీల ముందు కూర్చోవాలి, రాత్రి 9:30కు నువ్వు అన్నం తింటూ ఇలా తింటూ అని అవ్వాలంటే ఇంకా అప్పుడు అవ్వదు, ఇంకా ఆ రోజులు పోయాయి. సో అదొక రీజన్. పాతోళ్ళు వెళ్ళిపోవడం అనేది కూడా ఒక రీజన్. సో ఇట్లా జబర్దస్త్ అంటే మనకి లేడీ గెటప్స్ బాగా ఫేమస్. ఈ లేడీ గెటప్స్ ఫేమస్ అవడానికి వేరే లేడీస్ ఎక్కువ రోజులు నిలబడలేకపోవడం కూడా అంటారు బయట. ఈ లేడీస్ని ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ కాస్టింగ్ కౌచ్ లాంటివి కూడా జబర్దస్త్లో కూడా ఉంటాయా? జబర్దస్త్లో అంత లెవెల్లో లేదు కాస్టింగ్ కౌచ్ అనేది అయితే నాకు తెలిసినంత వరకు, అట్లీస్ట్ నా నాలెడ్జ్ వరకు. లేడీస్ గెటప్స్ ఎందుకు ఎక్కువ ఉంటారంటే బేసిక్గా చాలా ఎక్కువ ప్రాక్టీస్ ఉంటుంది ఒకటి, చాలా హెవీ ఎఫర్ట్ ఉంటుంది ప్రాక్టీస్ టైంలో. కానీ షూటింగ్ టైంలో అయితే ఇంకా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లేడీస్ డైరెక్ట్గా చేశారనుకోండి, ఏదైనా ఒకటి ఇప్పుడు శాంతి స్వరూపో లేదంటే తన్మయో ఇట్లా వీళ్ళు చేసే కైండ్ ఆఫ్ రోల్స్ కానీ డైలాగ్స్ కానీ రియల్ లేడీస్ చేయలేరు, వాళ్ళకి చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. సో అందుకని ఏంటంటే వాళ్ళు ఉన్నారనుకోండి, ఈవెన్ టీమ్ లీడర్స్ ఆర్టిస్టులు కూడా ఇబ్బందిగానే ఫీల్ అవ్వచ్చు రియల్ లేడీస్ కనుక ఉన్నట్టయితే. సో ఇప్పుడు ఒక రియల్ లేడీ దగ్గర, ఇప్పుడు శాంతి స్వరూప్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక కొంచెం డబల్ మీనింగ్ జోక్ లాంటిది ఏదైనా వేయగలం, కానీ అదే ప్లేస్లో ఒక రియల్ అమ్మాయి ఉంటే వేయలేం కదా ఆ జోక్. సో అందుకని అప్పట్లో మేము కొంచెం ఎప్పుడూ లేడీస్ ఉండేవారు కదా, లేడీ గెటప్సే ఉండేవారు. తర్వాత ఇంకా ఆ ప్యాటర్న్ మారింది. ఎందుకు మారిందంటే ఏమో తెలియదు, బట్ లేడీస్ వచ్చారు, నడిచింది. ఇంకా ఉన్నోళ్ళు కూడా ఎక్కువ రోజులు లేరు కూడా లేరు, ఎక్కువ రోజులు ఏం లేరు కదా. ఓకే, ఇప్పటికి కూడా మీకు జబర్దస్త్ అంటే ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ ఉంటారు కదా పరిచయాలు, ఇప్పుడు కాల్ చేసి మాట్లాడుకోవడం, ఎవరన్నా మీ బెస్ట్ మీకు జబర్దస్త్ ఇప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండ్ కానీ? జబర్దస్త్ నుంచి ఇప్పటికీ అంటే ఇప్పుడు చేస్తున్న వాళ్ళ ఒకప్పటి నుంచి జబర్దస్త్ చేసిన వాళ్ళు ఎవరు? ఒకప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఎక్కువగా మాట్లాడేది అయితే తేజతో, టేస్టీ తేజ, బిగ్ బాస్ కూడా వెళ్ళాడు కదా, తనతో అప్పుడప్పుడు రెగ్యులర్ గా మాడుతుంటా. ఏమైనా సినిమాలు రిలీజ్ అయితే ఈ సినిమా బాగుందా, చెప్పరా ఎలాగుంది, అమ్మని తీసుకెళ్ళొచ్చా లేదా, ఇట్లా అడుగుతుంటాడు. సో అదొకటి ఉంటుంది, ర్యాప్ ఉంటుంది, ఇప్పటికీ రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. ఇంకా ఆది అన్నకు కానీ సీన్ అన్నకు కానీ ఎప్పుడు ఫోన్ చేసినా ఆన్సర్ చేస్తారు, మాట్లాడతారు, అంతా బాగుంటుంది.
సో ఉన్నారు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. సీను 65 అని చెప్పి ఒక అతను బిగ్ బాస్ రివ్యూవర్, తను మా జబర్దస్త్ లో చేశాడు యాక్చువల్గా. అవినాష్ అన్న, కార్తిక్ అన్న టీంలో, వెంకయ్య టీంలో కూడా చేశాడు. సో తను ఇప్పటికీ మంచి ఫ్రెండ్ నాకు. అంటే మీ ఇద్దరం బిగ్ బాస్ గురించి కూడా డిస్కషన్లు పెట్టుకుంటూ అలా కూడా ఉంటుంది. సో జనరల్గా పర్సనల్గా కూడా చాలా మాట్లాడుకుంటాం. ఓకే, ఇప్పటికిప్పుడు మీరు కాల్ చేస్తే ఏమన్నా మాట్లాడితే ఎవరన్నా లిఫ్ట్ చేసి ఏదైనా మాట్లాడగలిగారు ఎవరైనా ఉన్నారా? ఎత్తుతారు, ఎత్తనంది ఏముంది కానీ ఇక తేజ ఏంటంటే ఒకటి షూట్స్ లో ఉంటాడు. అమర్దీప్ ఒక మూవీ కూడా చేస్తున్నాడు, పైగా బిగ్ బాస్ అమర్దీప్ ఉన్నారు కదా, సో అతని మూవీ చేస్తున్నాడు. అతని మూవీలో తిను మంచి లీడ్ రోల్ చేస్తున్నాడు ప్రెసెంట్. ఆ షూట్ లో ఉన్నాడంట. యాక్చువల్గా నిన్నే ఫోన్ చేశాడు నాకు. ఇంకా తర్వాత సీను ఏమో లైవ్ చూస్తుంటాడు నాకు తెలిసి ఈ పాటికి బిగ్ బాస్ లో. నేనంటే లైవ్ రికార్డ్ పెట్టి వచ్చాను. సీను 65 నేను లైవ్ రికార్డ్ పెట్టి వచ్చాను. ఇది అయిపోయాక నేను వెళ్ళి రికార్డెడ్ వీడియో చూసుకుని నేను మళ్ళీ రివ్యూ కంటిన్యూ చేయాలి. నేను అలా ఉంటది. ఎత్తుతారు బ్రో, ఎత్తడం ఏముంది కానీ, కాకపోతే వాళ్ళ వర్క్స్ లో వాళ్ళు బాగా బిజీగా ఉంటారు. ఇబ్బంది పెట్టిన అందుకే ఎక్కువ. ఇది జబర్దస్త్ లో ఆర్పి అన్న బయటకు వచ్చి జబర్దస్త్ మీద అలిగేషన్స్ వేశాడు. మళ్ళీ రామ్ ప్రసాద్ అన్న అలాగే హైపరాజ్ అన్న ఇద్దరు వచ్చి దాన్ని డిఫెండ్ చేస్తా మాట్లాడారు. సో ఇది ఎవరిది నిజం, ఎవరిది కరెక్ట్? అంటే ఇద్దరు సైడ్ వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, ఇద్దరు సైడ్ న్యాయం ఉంది, ఇద్దరు చెప్పింది రైటే. ఏ రకంగా అనేది కొంచెం నేను నా వెర్షన్ చెప్తా. అంటే జబర్దస్త్ లో ఫుడ్ కోసం మాక్సిమం అండ్ అక్కడ కొన్ని ఇబ్బందులు ఏవైతే పెడతారో వాటి కోసం ఆర్పిఎన్ ఎక్కువగా మాట్లాడారు. అది కొంతవరకు వాస్తవమే. అది ఎందుకంటే ఒకరోజు ఒక ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్గా చెప్తా. ఇప్పుడు జబర్దస్త్లో ఎలా ఉంటుంది అంటే రైటర్లకి, ఆర్టిస్టులకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది, ఫుడ్ విషయంలో మేనేజర్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అది ఎక్కడ అంటే ఒకరోజు రాజ్ కుమార్ గారు అని చెప్పి మా జబర్దస్త్లో నెంబర్ 1 రైటర్ ఆయన. ఇంకా ఆయన ముందు ఎవరు సరిపోరు ఇంకా రైటర్స్లో మా జబర్దస్త్లో. అంత నెంబర్ 1. ఒకటేసారి 6 టీములకు స్కిట్లు రాసి ఇచ్చిన పర్సన్ ఆయన. సో అలాంటి పర్సన్ ఓకే, అదంతా నాకు బాగానే ఉంది. అయితే ఒకరోజు ఆయన లంచ్కి వచ్చారు ప్రొడక్షన్లోకి. బేసిక్గా ఆయన ఎప్పుడు లంచ్ బయట నుండే తెప్పించుకుంటారు, ఆర్డర్ పెట్టేసుకొని తినేస్తారు. ఏదో ఆ రోజు లేట్ అయిపోతుంది, ఎందుకు వచ్చిందో ఇక్కడే తినేద్దామని ఏదో వచ్చారు లోపలికి వెళ్ళారు, కూర్చున్నారు, ఫుడ్ పెట్టుకున్నారు, అంతా అయిపోయింది. బాయిల్డ్ ఎగ్ ఉంటుంది కదా, బాయిల్డ్ ఎగ్ అడిగితే లేదు అయిపోయింది అన్నారు. అయితే సరే అయిపోతే ఇంక మనం ఏం చేస్తాం అని చెప్పి ఆయన తింటున్నారు. కొద్దిసేపటి తర్వాత మేనేజర్లు వచ్చి, మేనేజర్లకు సెపరేట్గా వేరే టేబుల్ ఉంటుంది, ఒక కార్నర్ లాగా ఉండి ఒక టేబుల్ ఉంటుంది, అక్కడ కూర్చున్నారు. ఎగ్ బుర్జీ వెళ్ళింది, మా పక్క నుంచి వెళ్ళింది. ఇందాక ఎగ్ అడిగితే అయిపోయింది అన్నాం, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని క్వశ్చన్ వచ్చింది. అది మేనేజర్ల కోసం అండి, అది ఆర్టిస్టులకి టీమ్ లీడర్లకు కాదు, ఆర్టిస్టులకి రైటర్లకి కాదు అని చెప్పారు. అక్కడ గొడవ అయిపోయింది పెద్దది. ఇప్పుడు ఆర్టిస్టులకి రైటర్లకి లేని ఇంపార్టెన్స్ మేనేజర్లకు ఎందుకు? మేము కదా బ్రెయిన్ వర్క్ చేసేది, మేము కదా ఎఫర్ట్స్ పెట్టేది, మేము కదా కష్టపడేది, వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళకి ఎందుకు స్పెషల్? మీకు డబ్బులు ఇస్తున్నారనా? చెక్కులు రిలీజ్ చేయాల్సింది వాళ్ళే, సో వాళ్ళే కాబట్టి వాళ్ళ కోసం అనా ఎందుకు ఇది అని చెప్పి గొడవ ఆడితే మరుసటి రోజు ఏం చేయాలి వాళ్ళు యాక్చువల్గా? నీ గెస్ చెప్పు. అందరికీ ఎగ్స్ పెట్టాలి. వాళ్ళు ఏం చేశారు చెప్పనా? ఓవరాల్గా ఎగ్ తీసారు. మేము మరుసటి రోజు జోకులు వేసుకున్నాం, ఫోన్లే రైస్ కోసం గొడవలేదు, మనం రైస్ కూడా తీస్తున్నాము అని చెప్పి. అంటే అట్లా అయిపోయింది అక్కడ పరిస్థితి ఉంది. ఆయన ఏదైతే టీ కోసం చెప్పారో అది కూడా నిజమే, బాగోదు. బట్ నేనంటుంది ఏంటంటే ఇటు వీళ్ళ వెర్షన్ కూడా కొంతవరకు రైటేనేమో. ఎందుకంటే జబర్దస్త్ అనేది మనకి ఏమీ లేని టైంలో మనకి సపోర్ట్ చేసిన షో. ఆ టైంలో అదే ఎక్కువ కదా, అంతే కదా. ఆ టైంలో నీకు ఆకలి తీరడానికి అదే ఎక్కువ. ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్. నేను జబర్దస్త్కి వచ్చినప్పుడు నన్ను లోపలికి తీసుకెళ్ళింది ప్రొడక్షన్ రెడ్ అన్న. నన్ను యాక్చువల్గా బయట నేను ఉంటే నన్ను లోపల తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు రైటింగ్గా చూపించో, 2 స్కిట్లు విని బాగా రాసావు అని చెప్పి వెంకయ్యకి రైటర్గా పరిచయం చేసింది ఆయన. ఆ తర్వాత నేను ఎక్స్ట్రా జబర్దస్త్లో రాశాను. బట్ జబర్దస్త్ షో చూడడానికి వెళ్ళేవాడిని. వెళ్తే మాకు టోకెన్స్, అది ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ టోకెన్ లేకపోతే పెట్టేవారు కాదు కదా. రెడ్ అన్న నన్ను తీసుకెళ్ళి మనోడే పెట్టండి అని చెప్పి నాకు ఎన్నిసార్లు భోజనం పెట్టించాడు. ఆయన పెట్టించి ఉండొచ్చు, బట్ భోజనం అయితే మల్లెమాలదేగా, అంతేగా. మరి ఇప్పుడు నేనేదో యూట్యూబ్లో నాకు డబ్బులు వచ్చినాయి, ఓకే నేను బాగానే ఉన్నాను, సరే నైస్ అండ్ ఫైన్. కానీ ఒకప్పుడు నాకు మరి ఆ టైంలో నాకు అన్నం పెట్టింది అయితే మల్లెమాలని నేను ఓపెన్గా చెప్పుకుంటాను. సో నాకు అలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో మల్లెమాల గ్రేట్ అనిపిస్తుంది. బట్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అయినా సరే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండు కదా అనేది ప్రతి ఒక్కరి మైండ్లోనే ఉంటుంది. అలా లేనప్పుడు డెఫినెట్గా అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అండ్ మనం ఏదైతే కష్టపడుతున్నామో దానికి తగ్గ ప్రతిఫలం దొరకట్లేదు అనిపిస్తుంది. ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆ టైంలో ఏంటంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఆ బాధని ఆర్పిఎన్లా కొంతమంది బయటకు వచ్చి వ్యక్తపరుస్తుంటారు. బట్ ఇట్లా కొంచెం రియాలిటీలో ఆలోచించినట్టయితే, ప్రాక్టికల్గా ఆలోచించినట్టయితే, ఎమోషనల్గా కాకుండా
ఆది అన్న రాంప్రసాద్ అన్నలాగా మాట్లాడతారు, వాళ్ళు చెప్పింది రైట్ అనిపిస్తుంది. సో ఇటు ఎమోషనల్ ఇటు ప్రాక్టికల్, ఏది రైట్ అంటే ఏం చెప్తాం, మనలో రెండు ఉంటాయి, ఇది ఎమోషనల్ ఇది ప్రాక్టికల్. ఎట్లా అంటే అది రెండు రైటే, తప్పు అంటే రెండు రాంగే. అది అంటే ఇట్స్ ఆల్ అబౌట్, అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ బ్రో. ఆ పరిస్థితి అలా అయ్యింది అంతే. ఇప్పుడు ఇదంతా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి తెలుసా అంటే తెలీదు, పైదాకా వెళ్ళవు. ఆయన స్థాయి వ్యక్తి ప్రొడక్షన్ లో భోజనాలు కరెక్ట్ గా అందుతున్నాయా లేదా అని వచ్చి రోజు చెక్ చేయలేరు కదా. ఆయన షూటింగ్ కే 6 నెలలకు ఒకసారి వస్తారు. ఒకసారి మాకు భలే నవ్వు వస్తుంది తెలుసు, ఆయన రాక ఒకసారి వచ్చి 6 నెలలకు ఒకసారి వచ్చారు. దుర్గారావు ఉన్నాడు కదా మా ప్రకాశ్ అన్న టీంలో, కొంచెం మాటలు సరిగ్గా రాకుండా ఉండి జోకులు వేస్తుంటారు. వాడితో ఒక డబల్ మీనింగ్ జోక్ వేయించారు ఆ టైంకి. అంటే తెలియదు ఆయన వస్తున్నారని. స్కిట్ లో అదొక డైలాగ్ ఉంది, ఆడ కరెక్ట్ గా డైలాగ్ వేసిన టైంకి సార్ వచ్చారు పా అనుకుంటే వెళ్ళిపోయారు ఆయన. నాకు అయ్యో సార్ని అనవసరంగా ఇబ్బంది పెట్టి అనిపించింది. బట్ అంటే ఇవి ఇట్లా కొన్ని బాగానే ఉంటాయి. చాలా మంచి వ్యక్తి, ఎందుకంటే నాలాంటి ఒక అంటే నేనేమి ఆది అన్న సుధీర్ అన్న చంద్ర అన్న రేంజ్ ఆర్టిస్ట్ని అయితే కాదు జబర్దస్త్లో. బట్ నన్ను కూడా ప్రతిసారి ఏం మహిదర్ బాగున్నావా, ఎలా ఉంది, ఏం నడుస్తుంది, మొత్తం ఓకేనా, అట్లా మాట్లాడి పలకరించేవారు, అంతా బాగుండేది. సో ఆయన మంచి పర్సన్. బట్ కింద జరిగేవన్నీ ఆయన తెలుసుకోలేరు, తెలుసుకున్నా ఆయన ఏం చేయగలుగుతారు, బాగా చేయండి అని చెప్పడం తప్ప. అంతేగా మరి. ఇక ఆర్పి అన్న టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు ఆర్పి అన్న జబర్దస్త్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి పొలిటికల్ గా మీరు చూస్తుండొచ్చు, చూస్తూనే ఉంటా ఈ కామెంట్స్ అన్ని చేస్తున్నారు. సో అవి ఎలా అనిపించాయి మీకు? ఇది ఆ పొలిటికల్ యాంగిల్ అప్పటి నుంచే ఉండేదా ఆయనకి, ఆర్పి అన్నకి? అంటే పొలిటికల్ డిస్కషన్స్ అవుతూ ఉండేవి మా మధ్య, ఎప్పుడూ అవుతుండేవి. అంటే మేము ప్రాక్టీస్ కూర్చుంటాం కదా, మాకు ఎప్పుడూ పొలిటికల్ డిస్కషన్స్ అవుతుంటాయి. అంటే జనరల్గా ఏదైనా మూమెంట్స్ వచ్చినా, ఏదైనా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెవీ ఇన్సిడెంట్స్ అయినా, ఒకసారి ఒక ఇన్సిడెంట్ అయింది, మీకు గుర్తుందో లేదో, రోజా గారికి బండ్ల గణేష్ గారికి పెద్ద ఇష్యూ అయింది డిబేట్ లో, పెద్ద ఇష్యూ అయింది. ఆ డిబేట్ అయినప్పుడు ఆ మరుసటి రోజే షూట్ మాకు, నాగబాబు గారు రోజా గారు వస్తున్నారు. మాకందరికి టెన్షన్ ఉంటుంది. నిత్రన్న వర్తన్ ఏం చేశారు, ఇమీడియట్ గా ఫస్ట్ స్కిట్ ఆది అన్నది పెట్టారు, సెకండ్ స్కిట్ మాది పెట్టారు. అంటే రాగానే వాళ్ళ మూడ్ కొంచెం మారుద్దాం, వాళ్ళు ఏదైనా కొంచెం ఆ సీరియస్ మూడ్లో ఉంటే నవ్విద్దాం కొంచెం అన్న థాట్లో ఫస్ట్ మా స్కిట్లో పెట్టారు. బట్ అలా వాళ్ళు ఏం లేరు, వాళ్ళు బాగున్నారు, వచ్చారు, నార్మల్గా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, అంతా అయిపోయింది. ఓకే అనుకుని రిలాక్స్ అయ్యాం. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా జడ్జిలు కూడా మాకు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నవాళ్లే కదా, మరి ఆటోమేటిక్గా మాకు అదే ఉంటుంది. మాలో డిస్కషన్స్ అవుతుంటాయి, మాట్లాడుకుంటుంటాం. తెలంగాణ పాలిటిక్స్, ఏపీ పాలిటిక్స్ మాట్లాడుకుంటుంటాం, రెండు డిస్కషన్స్ చాలా అవుతుంటాయి. అప్పట్లోనే ఉంది ఆర్పిఎన్లో ఈ థాట్స్ ఇవన్నీ కూడా. బయటకు వచ్చిన తర్వాత హీఈస్ కంప్లీట్లీ ఓపెన్ అప్ అంతే. పూర్తిగా ఆయనకి ఏమనిపించిందో, ఎలా చెప్పాలనిపించిందో అలా చెప్పేస్తున్నారు అంతే. దట్స్ అప్ టు హిమ్ అంతే. ఇంకా ఆయన డెసిషన్, ఇంకా ఎవ్వరి మాట వినరు ఆయన, అదంతే ఆయన. ఇక జబర్దస్త్ లో లాస్ట్ క్వశ్చన్, జబర్దస్త్ సంబంధించి సుడిగాల్ సుధీర్ గారు ఇప్పుడు ఈ స్టేజ్ కి వస్తారని మీరు అనుకున్నారు. ఇప్పుడు ఆయనకి బేవచ్చని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక మీడియం రేంజ్ హీరోకి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది అంత ఉంది. కామెంట్స్ లో కూడా మీకు తెలిసి ఉంటది, సుధీర్ అన్నకి ఆ బ్యాచ్ ఉంటుంది. ఆయనకి ఇంకా ఎక్కువ, చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన షోస్ లో ఈ మధ్య కాలంలో కనబడక కొంచెం అంటే ఆ ఆడియన్స్ అందరూ డైల్యూట్ అవుతారు కదా, అలా అయ్యింది. కానీ ఆయన షోస్ కంటిన్యూ చేసి ఉంటే అసలు చాలా పీక్స్. అసలు నేను బెంగళూరు వెళ్ళా ఒకసారి, అక్కడ నన్ను గుర్తుపట్టి నా కోసం కంటే సుధీర్ అన్న కోసం ఎక్కువ అడుగుతారు. అలా జరిగింది. సో ఆయనలో ఎవ్వరికి తెలియని క్వాలిటీ ఏదైనా చెప్పగలరా? అంటే జబర్దస్త్ ఉన్న ఆర్టిస్టులకి ఆయనకు ఇప్పుడు మన ఆడియన్స్ కి ఆయన చాలా స్కిట్లను చూస్తున్నాం, ఇప్పుడు సినిమాలు కూడా చేశారు. ఇప్పుడు ఏదైనా ఒక క్వాలిటీ ఆయన గురించి అంటే హీఈస్ వెల్ రిజర్వ్డ్, చాలా రిజర్వ్డ్ పర్సన్. ఆయన ఫోన్లు ఎత్తారు, ఎవరితో ఎక్కువ కాంటాక్ట్ లో ఉండరు, చాలా సైలెంట్ గా ఉంటారు. ఈవెన్ అఖిల్ గారు కూడా ఏదో ఒక ఈవెంట్ లో చెప్పినట్టు ఉన్నారు సుధీర్ అన్న కోసం, సుధీర్ గారు ఎక్కువ ఫోన్లు ఎత్తారని చెప్పి. సుధీర్ అన్న ఎత్తాడు, చాలా రిజర్వ్డ్ ఉంటాడు అనమాట. ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇచ్చుకుని, ఫ్యామిలీకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చుకుంటాడు. అండ్ ఫ్రెండ్షిప్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. జనరల్గా ఆయనకి అంటే అంత ఎక్కువగా బయటికి రాడు, అదే చాలా రిజర్వ్డ్ ఉండడం వల్ల. బట్ మొన్న పెద్దంతల టెంపుల్ లో రీయూనియన్ అయ్యింది కదా, వచ్చారు ఆయన. సో ఆ ఫుడ్ కొంచెం వడ్డించారు రష్మి గారికి, వీళ్ళందరికీ కూడా. సో అట్లా అంతా అయింది. వస్తారు, ఫ్రెండ్షిప్ కు కొంచెం బాగా వాల్యూ ఇస్తారు. సో బాగా రిజర్వ్డ్ పర్సన్ అంతే. ఇంకా అంటే మిగతావన్నీ ఆయనలో ఎలాగో బయటకు కనబడుతూ ఉంటాయి. ఆయన హంబుల్నెస్ కావచ్చు, లేదంటే యాక్సెప్టెన్సీ కావచ్చు. అంటే మనం ఎంత అన్నా జోక్, ఎంత లెవెల్లో జోక్ వేసినా ఎక్స్ట్రీమ్ లెవెల్లో స్కిట్ కోసం అయితే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నేను జీవనన్న టీమ్ లీడర్స్గా ఉన్నప్పుడు 2 సార్లు మా స్కిట్లో అపియరెన్స్ ఇచ్చారు సపోర్ట్ చేయడానికి మాకు. సో 2 సార్లు ఆయన మీద డైలాగులు ఉంటానే ఉంటాయి మరి ఇంకా. బట్ ఆయన యాక్సెప్ట్ చేశారు, హ్యాపీ.
ఇక సుధీర్ గారి పేరు వచ్చింది కాబట్టి అలాగే రష్మి గారికి ఆ స్టోరీ అది ఎప్పటి నుంచో బాగా వైరల్ అయ్యే స్టోరీస్. దాని గురించి చాలా స్టోరీస్ వచ్చేసి ఇప్పుడు అది ఎండ్ కార్డు కూడా వచ్చేసింది. దాని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న తర్వాత బోల్డ్ వచ్చినాయి కూడా చాలా వచ్చినాయి. ఇక ఎక్కడ కూడా దాన్ని అడిగేవాళ్ళు అది నిజమైన కదా. ఇప్పుడు మీరు జబర్దస్త్ లో ఉన్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది అది క్రియేట్ చేసిన స్టోరీయా లేకుంటే ఎంతో కొంత ఫ్రెండ్షిప్ లాంటి స్టోరీ ఏంటది అసలు? అంటే అది ఏం లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్ అంతే. అంటే రియాలిటీ ఏం లేదు, అంటే అది జస్ట్ ఏంటంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ షో అంతే. ఒకసారి మేము టీమ్ లీడర్స్ అయిన తర్వాత ఒక స్కిట్ చేసాం యాక్చువల్లీ. అంటే రష్మి గారు ఎంత ప్రాక్టికల్ గా ఉంటారో చెప్పడం కోసం చెప్తున్నా. సో ఒక స్కిట్ చేసాము, అందులో బాబు అని మా దాంట్లో ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, తనకి కొన్ని డైలాగ్స్ పెట్టామన్నమాట. సో రష్మి కొంచెం పులిహార కలుపుతున్నట్టుగా కొన్ని పెట్టాము. సో తర్వాత స్కిట్ అంతా అవ్వడానికి ముందు చెప్పాము ఆవిడకి ఇట్లా ఉంటాయంటే ఓకే అంది. అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి అడిగాం, ఏమీ అనుకోలేదు కదా మీరు రష్మి గారు ఇట్లా అన్నందుకు అని అంటే, మీ ఇష్టం అబ్బా, నేను ఏమనుకోను, మీరు బాబు రష్మి అనండి స్కిట్లో, నేను ఓకే, నాకు ప్రాబ్లం లేదు. మహిదర్ రష్మి అని రాసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. జీవన్ రష్మి అని రాసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ స్కిట్. సో స్కిట్ బాగా రావడానికి నా తరపున నేను ఏమైనా చేయాలంటే చెప్తాను, చెప్పండి చేస్తాను అంతే. ఇంక అంత మించి ఇందులో ఏముంది, దాంట్లో సీరియస్గా తీసుకోవడానికి ఫీల్ అవ్వడానికి ఏముంది, ఓకే నో ప్రాబ్లం అని చెప్పారు. సో ఆవిడ అంత ప్రాక్టికల్గా ఉంటారు, సో వెరీ క్లియర్ ఆవిడైతే. సో ఆ స్కిట్ పరంగా ఓన్లీ షో కోసం క్రియేట్ చేసింది అంతే అంతే. స్పోర్టివ్గా కూడా ఉంటారు, ఆ కంటెంట్ పెరాలి అంతే కాన్సెప్ట్. అది బాగా వర్కౌట్ అయ్యింది కదా, వర్కౌట్ అయింది బాగా, రీచ్ కూడా అది. దాని మీద ఒక 10-20 స్కిట్లు కూడా ఈజీ ఇంకా ఎక్కువ 100 పైన వచ్చి ఈవెంట్లో అదే ఉంటది, ఎప్పుడు అదే ఉంటది, స్కిట్లో అదే ఉంటది, పాటలు చేస్తే అందులోని వాళ్ళే ఉంటారు, అట్లా ఉంటది. సో జనాల ఆదరణ ఉంది కాబట్టి వర్కౌట్ అవుతుంది. మీరు జబర్దస్త్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనిపించిందా, లేకపోతే ముందే యూట్యూబ్ ప్లాన్స్ ఏమన్నా మీ మైండ్ లో ఉండేటి? లేదు, జబర్దస్త్కి రాకముందు నుంచే స్టార్ట్ చేశా. కాకపోతే దానికి ఒక ఫన్నీ స్టోరీ ఉంటుంది. ఓకే, జబర్దస్త్ రాకముందు నేను ఫైజర్ అని వైజాగ్ ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేశా. నాకు అప్పటి నుంచే యూట్యూబ్ చేయాలని ఉంది, కాకపోతే రైట్ గైడెన్స్ లేదు, మనకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు కదా. ఏం చేసేవాడిని, గూగుల్లో ఒక 200 ఫోటోలు డౌన్లోడ్ చేసుకొని ఒక 2.5 గంటల వీడియో క్రియేట్ చేసేవాడిని. క్రియేట్ చేసి లేటెస్ట్గా ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా తమ్నైలు టైటిల్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ కుమారి 21F పెట్టా, కుమారి 21F ఫుల్ మూవీ అని చెప్పి తమ్నైల్ పెట్టేసి టైటిల్ పెట్టేసేవాడిని. పీపుల్ క్లిక్ చేస్తారు కదా, రియల్ గా ఫుల్ మూవీ అప్లోడ్ చేస్తారేమో అనుకోని. అలాగే చాలా వ్యూస్ వచ్చేవి, మనీ కూడా వచ్చింది. బట్ రాంగ్ అని చెప్పి రిపోర్ట్లు కొట్టారు కొంతమంది. సో అప్పట్లో ఆ ఛానల్ యూట్యూబ్ డిలీట్ చేసింది. సో అప్పట్లో ఆ ఛానల్ చేశాను. తర్వాత జబర్దస్త్కి వచ్చిన తర్వాత కొంచెం గైడెన్స్ తీసుకొని కొంచెం క్లారిటీ తెచ్చుకొని ఫ్యాక్ట్స్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ వేరే ఛానల్లో స్టార్ట్ చేశాను, అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటికే జబర్దస్త్ చేస్తున్నా, బట్ సైడ్గా ఈ స్టార్ట్ చేశాను. తర్వాత ఒక 6 months అది చేశా, 7 months చేశా. ఫస్ట్ మంత్ నా షేర్ 6,000 వచ్చింది, 50-50 కదా, నా షేర్ 6,000 వచ్చింది. 7th month నా షేర్ 84,000 వచ్చింది. అంత ఫాస్ట్గా గ్రో చేసేదాన్ని. సో చాలా బాగా పుష్ వచ్చింది. బట్ ఆ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల మళ్ళీ ఆయన ఛానల్ ఆయన తీసేసుకున్నారు. సో తర్వాత నేను ఇంకా ఓన్గా స్టార్ట్ చేయాలనే పాయింట్ వచ్చింది. సో అప్పుడు స్టార్ట్ అయింది మైదర్ వైబ్స్. 2019 January 15th మైదర్ వైబ్స్ ఈ మూవీ రివ్యూస్ ఛానల్ ఏదైతే ఉందో అది అప్పుడు స్టార్ట్ అయింది, ఫ్యాక్ట్ ఛానల్ కింద స్టార్ట్ అయింది. అలా తర్వాత ట్రెండింగ్లోకి వచ్చి ట్రెండింగ్ నుంచి మూవీస్ సైడ్ వచ్చాను, అలా ఇప్పుడు ఉంది. బట్ యూట్యూబ్ అయితే జబర్దస్త్ నడుస్తున్న టైంలో, అంటే నేను చేస్తున్న టైంలోనే బాగా క్లిక్ అయింది. ఎందుకంటే చాలా మంది గుర్తుపెట్టేవారు, నా ఫోటో పెట్టేవాడిని కదా, ఇతను జబర్దస్త్లో చేశారు కదా, జబర్దస్త్లో చేశాడని చెప్పి చూసిన వాళ్ళు ఎంతమంది, అట్లా రీచ్ అయ్యేది వాళ్ళందరికీ కూడా. అదే బాగా రీజన్ పాపులర్ అవడానికి. అది ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమైంది, కుమారి 21F అని. ఇలాంటి మూవీస్ నేను అప్పుడు ఎన్ని చూసానో, నేను ఒక బాధితుని దాంట్లో ఏం ఓపెన్ చేస్తే మూవీ ఉండేది కాదు, మీరు కూడా ఆ బాధితులు ఉండేవాళ్ళు. సో అలాంటివి స్టార్ట్ చేసి ఇప్పుడు డైరెక్ట్గా క్లిక్ అంటే ఇలాంటివి ట్రై చేయాలంటారా? అంటే ఇలాంటి ఇప్పుడైతే ఇప్పుడు కాదు, సో ఏదైనా ఒక పని చేసినప్పుడు మన ప్రయత్నం అయితే మొదలు పెట్టచ్చు అంటారు ఇలాంటివి? అంటే ఇవేం వద్దు, ఇప్పుడు ఇంకా జెన్యూన్ కంటెంట్తో స్టార్ట్ చేసుకుంటే గైడెన్స్ ఉంటే బెటర్. ఏదో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఏ ఛానల్స్ బాగా క్లిక్ అవుతున్నాయి జెన్యూన్ కంటెంట్స్తో అనేది చూసుకొని ఆ కంటెంట్స్లో మనం ఏది చేయగలం, మనకి ఏది వచ్చు, మనం ఏదైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇంకా వీలైతే 0 ఇన్వెస్ట్మెంట్తో ఏం చేయగలం అవి చూసుకొని దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోతే బెటర్.